ఆంధ్రప్రదేశ్ దివ్యాంగులందరూ కూడా మీ ఓటు హక్కును 18 సంవత్సరాలు పైబడిన దివ్యాంగులందరూ కూడా మీ యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నారా? ఈ రోజుతో మన ఓటు అనే రాజకీయం నుండి తప్పించబడుతున్నాం. ఈ రోజు వరకు మనం ఎదురు చూసాం ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలని. కాబట్టి రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులందరూ కూడా మీ యొక్క అమూల్యమైన ఓటును మీకు నచ్చిన అభ్యర్థులకు మీరు ఓటు వేశారు. చాలా సంతోషం. రేపు ఏ పార్టీ గెలుస్తుంది అన్నది అది దేవుడు నిర్ణయించిన పరిస్థితి. కాబట్టి మనం చేయవలసిన పనిని మనము చేసి ఉన్నాం. రేపు ఈ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా దేవుడు ఎవరిని కూర్చోబెడతాడో అన్నది వారి యొక్క అదృష్టాన్ని బట్టి ఉంటుంది. ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన వారందరూ కూడా ఎవరికి గెలుపు సాధ్యమవుతుంది, ఎవరు ఓటమి పాలవుతారు, ఆ దేవుడు నిర్ణయించే పరిస్థితి. ప్రజలందరూ కూడా ఈరోజు సుమారు 65% రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఓటు వేసినట్లుగా నివేదికలు తెలియబడుతున్నాయి. దివ్యాంగులు కూడా ఇంచుమించు అందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకున్నట్లుగానే కనబడుతుంది. అయితే దేవుని చిత్తం, ఆయన ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై ఎట్లా ఉన్నది? తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం పీఠాన్ని అధిరోధిస్తారో లేకపోతే మళ్ళీ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు సీఎం పీఠాన్ని అధిరోధిస్తారో ప్రజల తీర్పు తీర్చడం జరిగింది. దేవుడు దాన్ని ఆదేశించడమే మిగిలింది. జూన్ వరకు వేచి ఉండవలసిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు పీడబ్ల్యూడి ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈరోజు నేను ఈ యొక్క వీడియోని చేయడానికి గల కారణం ఏంటంటే వికలాంగుల యొక్క జీవితాలు ఉన్నతంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో వికలాంగుల యొక్క సమాజం దినదినము అభివృద్ధి అవుతూ దివ్యాంగుల యొక్క సమస్యలను పరిష్కరించే దిశగా, వారి డిమాండ్లను నెరవేర్చే దిశగా పీడబ్ల్యూడి ఫెడరేషన్ ఎప్పుడూ పనిచేస్తుంది. ఎన్నికల కోసం వచ్చే వ్యవస్థ కాదు ఇది. ఇది నిరంతరము కూడా దివ్యాంగులైన ప్రజల మధ్య పనిచేస్తూ దివ్యాంగుల కష్ట నష్టాలను తెలుసుకుంటూ వారికి సహాయ సహకారాలు అందిస్తూ వారి అభివృద్ధిని లక్ష్యంగా తీసుకొని, వారి సంక్షేమాన్ని లక్ష్యంగా తీసుకొని, వారి యొక్క ఎదుగుదలని లక్ష్యంగా తీసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పీడబ్ల్యూడి ఫెడరేషన్ పనిచేస్తుంది. కాబట్టి పీడబ్ల్యూడి ఫెడరేషన్ ఎప్పుడూ కూడా ఒకే విధమైన వైఖరిని అవలంబిస్తూ ఉంటుంది. కాబట్టి రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులందరికీ కూడా మేము ఒకటే చెప్తున్నాం, మనం సాధించవలసినవి చాలా ఉన్నాయి. మనం ఈ ప్రభుత్వాల ద్వారా పని చేయించుకునే విషయాలు చాలా ఉన్నాయి. రేపు
ఏ ప్రభుత్వం జూన్ 4వ తేదీన ఈ రాష్ట్రాన్ని ఏలుబడి చేస్తుందో మనకు తెలియదు. అయితే అధికారంలోకి వచ్చిన పార్టీ తరపు నుంచి, అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం నుండి మన వికలాంగుల సమాజానికి మేలు జరిగే విధానంలో మనం పనిచేయవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులందరినీ కూడా పీడబ్ల్యూడి ఫెడరేషన్తో అనుసంధానమై పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారా? రాబోయే 5 సంవత్సరాల్లో మన యొక్క ప్రణాళికలను ఏర్పాటు చేసుకొని మన యొక్క దివ్యాంగుల సమాజం యొక్క అభివృద్ధి, సంక్షేమం, వారి జీవితాల్లో వెలుగులు చూసే విధానం, వారి జీవితాన్ని ఉన్నతంగా మనం నిలబెట్టే విధానాల్లో మనం రాబోయే దినాల్లో మనం ముందడుగులు వేయవలసిన అవసరం ఉంటుంది. సరైన ప్రణాళికలను ఏర్పాటు చేసుకొని దివ్యాంగుల సమాజానికి మేలు చేయవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి కొత్తగా ఏర్పాటు అవబోతున్న ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? నేనైతే సిద్ధంగా ఉన్నాను. మన సమస్యల పైన అయితేమి, మన అభివృద్ధి పైన అయితేనేమి, మన ఉపాధి కల్పన పైన అయితేనేమి, ఉద్యోగాలు విషయం పైన అయితేనేమిటి, స్వయం ఉపాధి విషయంలోనైతేనేమి, అన్ని విషయాల్లో దివ్యాంగులకు ఏటి అవసరమో దాన్ని రాబోయే నూతన ప్రభుత్వం ద్వారా మనం తప్పకుండా నెరవేర్చుకునే దిశగా మనం కలిసికట్టుగా పనిచేయవలసిన అవసరం ఉంది. కాబట్టి పీడబ్ల్యూడి ఫెడరేషన్ టీంతో పనిచేయాలనే ఆసక్తి ఉంటే మీరందరూ కూడా తప్పనిసరిగా ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో పీడబ్ల్యూడి ఫెడరేషన్ అనేది వ్యాప్తి చెందాలి. దానికి మీ అందరూ సపోర్ట్ కావాలి. కాబట్టి మేము తీసుకున్న ప్రతి నిర్ణయానికి కూడా మీ యొక్క ఈ రాష్ట్రంలో ఉన్న దివ్యాంగుల సపోర్ట్ ఉంటేనే మనం ధైర్యంగా నూతనంగా ఏర్పడబోయే ప్రభుత్వంతో మన యొక్క సమస్యలను చెప్పుకోవడం ఏంటి, మన సమస్యలను పరిష్కరించుకోవడం ఏంటి, మన డిమాండ్లను ఎప్పటికప్పుడు వారి దృష్టికి తీసుకొని వెళ్ళి వాటిని నెరవేర్చుకునే దిశగా మనం ముందడుగులు వేయవలసిన విధానాలు ఏంటి, ప్రతి విషయం పైన స్పష్టత పీడబ్ల్యూడి ఫెడరేషన్ కమిటీ వరకు ఉన్నది. కాబట్టి మేము ఏ విధంగా దివ్యాంగుల యొక్క జీవితాల్లో ఉన్నత లక్ష్యాలను చూడాలనుకుంటున్నాం. దాన్ని స్థాపించడానికి మేము ఎల్లప్పుడూ కూడా ముందుకెళ్తున్నాం. కాబట్టి ఎవరైతే మాతో కలిసి టీమ్గా జాయిన్ అయ్యి మాతో పని చేయాలనుకుంటున్నారో వారందరూ కూడా మీ యొక్క పేర్లను మాకు తెలియజేయండి, మీ యొక్క అడ్రస్ను మాకు తెలియజేయండి. నా పేరు కానూరు శంకర్రావు, పీడబ్ల్యూడి ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని. నా ఫోన్ నెంబర్ 7702547508. మన వికలాంగుల సమాజ అభివృద్ధి లక్ష్యముగా దివ్యాంగులందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకొని వచ్చే విధానంలో రాబోయే 5 సంవత్సరాల్లో 2029 ఎన్నికలకి వెళ్ళే సమయానికి దివ్యాంగుల్లో ఉన్నతమైన లక్ష్యాలను చూడడమే మా పీడబ్ల్యూడి ఫెడరేషన్ ప్రధాన లక్ష్యం. కాబట్టి మాతో కలిసి పనిచేయడానికి తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వికలాంగులందరూ కూడా కలిసికట్టుగా రావాలని మీ అందరినీ కూడా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. జై దివ్యాంగ్, జై పీడబ్ల్యూడి ఫెడరేషన్ వర్ధిల్లాలి. ఒక్క నిమిషం ఆగండి, ఒక విషయం గమనించండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోకండి. మన యొక్క ఛానల్ అభివృద్ధి చెందాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి,
బెల్ ఐకన్ ప్రెస్ చేయండి, కామెంట్ చేయండి.